కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగాడు, అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆ రోజు. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగాడు, అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆ రోజు. బలమును పొందాడు, బలవంతుడయ్యాడు, బలహీనతలో బలమును పొందాడు, బలహీనతలో పడిపోయాడు సంసోను. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా, బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావు? ప్రభుత్వము కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా. దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. మన రక్షణ కోరాడు, మనపై పెంచాడు, మనసార ముందు నుంచి మరణించే మన ప్రభువు. అందరికీ మాదిరిని చూపాడు ఆ పౌలు. మనసాడు మనపై పెంచాడు, మనసార ముందు నుంచి మరణించే ఆత్మలో రక్షించాడు, అపసాక్షుడయ్యాడు, అందరికీ మాదిరిని చూపాడు ఆ పౌలు. యేసు వైపు చూసి పయనమవుతావు, ఆ దేవుని దయతోని దండుడవవుతావు. కృపను కోరుతావా? దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము
కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా, అల్పకాల పాపభోగములను కోరుతావా, దేవుడే దేవుడే నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుని మహాకృపలో చక్కగా ఇంతవరకు చాలా కీర్తనలు పాడుకున్నాము. చాలా ఘనముగా దేవుని మహింపరచుకుని ఉన్నాం. ఈనాటి ఈ ప్రత్యేక సమయంలో దేవుడు మన పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి మరి యొక్క మందిర ప్రతిష్ట పండుగలు 3వ రోజు పండుగలను మనం జరిగించుకుంటున్నాము. గడిచిన రాత్రి కాలం వరకు దేవుని మహాదైశ్వర్యమును బట్టి అందరూ కూడి చేరి దేవుని గణపరిచేటువంటి కృపకు అందరినీ ఆయుత్తపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి ఈ చివరి దినంలో పరిశుద్ధ దినారాధనలో చేరి ఉన్నాము. రాత్రికాలపు చివరి కూటమి కూడా ఉంటుంది. ఆ మాదిరిగానే వాతావరణము అన్ని సమకూర్చబడితే అనుకూలతలో ఉంటే ప్రేమ విందును కూడా సిద్ధపరచడానికి కొంతమంది పెద్దలు ప్రయాసపడుతున్నారు. కనుక సాయంకాలము చాలా త్వరగా ప్రారంభించబడుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని ఈ చివరి రాత్రి కూటములకు సకాలంలో అందరూ సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని కృపలో ఇంతవరకు చేరి ఆయన స్తుతించి గణపరిచి ఆయన సన్నిధానంలో కూడి చేరి వచ్చి ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను గైకొనుటకై దేవుని చిత్తంలో మీరందరూ ఇక్కడ చేరి ఉన్నారని నమ్ముతూ చేరొచ్చిన మీకందరికీ ప్రభునామమున వందనాలు. ఈ యొక్క మందిర ప్రతిష్ట శుభాలు కూడా తెలియజేస్తున్నాను. గడిచిన రాత్రికాలం కూడా జ్ఞాపకం చేశాను. శుభాలు, పుట్టినరోజు శుభాలు, మరణించిన రోజు శుభాలు, జన్మదిన శుభాలు, మ్యారేజ్ డే శుభాలు కదా, అన్ని డేలు చేసుకుంటుంటాం. ఆ మాదిరిగానే దేవుడు మనకిచ్చినటువంటి ఈ మందిరపు ప్రతిష్ట పండుగ శుభాలు మీకందరికీ ప్రభు పేరిట మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ మందిరమును ఇంగ్లీష్లో ఏమంటారు? చర్చ్ అంటారు. తెలుగులో ఏమంటారు? ఏమంటారు ఇంగ్లీష్లో? అందరికి బాగా తెలుసు. చర్చ్ కాడికి బాండి అందరూ. తెలుగులో సంఘం అంటారు. తెలుగులో సంఘం అంటారు. ఈ సంఘపు సరిహద్దులను దేవుడు విశాలపరిచి ఇంత పెద్ద ప్రాంగణమును మనకిచ్చి ఈ దేవాలయంలో ఈ రీతిగా గత 16 సంవత్సరాలుగా దేవుని కృపలో మనము ఆయన యొక్క కృపను, ఆయన యొక్క రక్షను, ఆయన కాపుదలను, ఆయన బిడలుగా మన బిడలు ఈ మందిరావరణంలో అభివృద్ధి చెందుతూ నిశ్చలమైన కృప చేత ఆశీర్వాదకరముగా ఉంటూ ఎన్నో మేలును పొందుతూ
అనుకూల అనానుకూల పరిస్థితులన్నిటినీ అనుభవిస్తూ ఈ మందిరంలో మనము గడుపుతూ ఉన్నాం. గనుక ఈ మందిరంలో మనము ఈ చర్చిలో కూడిన విధానాన్ని సంఘము అని పిలుస్తారు. సంఘము అనే మాటను మరికొంచెము తెలుగులోకి వెళ్ళిపోతే కొంతమంది సమకూర్చబడడాన్ని సంఘము అంటారు. అయితే ఉన్నాయి కదా సంఘాలు, ఉన్నాయి గ్రూప్ సంఘాలు ఉన్నాయా? సంఘమే అంటారా? ఏమంటారు? గ్రూపును సంఘమే అంటారా? సంఘమే అంటారు. సంఘము అంటే కొంతమంది సమకూర్చబడే ఆ పరిస్థితిని సంఘం అని కూడా పిలుస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథములో సంఘమును గురించి ఏమి రాయబడింది? ఈరోజు మన టాపిక్ సంఘం, చర్చ్. ఏంటి సంఘము యొక్క ప్రత్యేకతలు? సంఘమును దేవుడు ఏ రీతిగా మనకు పరిచయం చేశాడు, మనము సంఘాల్లో ఏ రీతిగా ఉంటున్నాము, ఏ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశంలో సంఘ నిర్మాణము లేదా సంఘాభివృద్ధి ఎలా ఉంది అనే కొన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకున్నాము. సమయం ఇప్పటికే 1:20 అయింది. మరి నా సమయం కనీసం అంటే కూడా 3 గంటలు దాటొచ్చు. ఏమంటారు? నువ్వు చెప్పుకుంటా ఉండి మేము వెళ్ళిపోతా ఉంటారా? ముగిద్దాం, త్వరగానే ముగించుకుందాము. ఈరోజు ఎక్కువగా కీర్తనలు పాడాం కనుక కొంత సమయం ఆలస్యమైంది. అయినా కూడా దేవుడు సమయాన్ని ఆయన కృపలో భద్రపరచునుగాక. మంచిది. చదవబడిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము 22-23 వాక్యాలు చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ఈ మాటను మనము గమనిస్తే ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, అండ్ he put all things under his feet and gave him as head over all things to the church, which is his body, the fullness of him who fills all in all. సంఘము యొక్క ప్రాముఖ్యమైన మూలము ఏంటంటే, సంఘము అంటే మనమందము సమకూర్చబడిన ఈ స్థలము. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. జాగ్రత్తగా ఆలకించాలి. ఈ సంఘం అనబడేటువంటి చర్చికి ప్రధాన మూలం ఎవరంటే దేవుడు. శిరస్సు అంటే తల, హెడ్. ఈ సంఘమునకు హెడ్ ఎవరంటే దేవుడు. గనుకనే ఇక్కడ చెప్పబడిన మాటను మనం గమనిస్తే సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు దేవుడు. యేసు ప్రభు వారిని సంఘమునకు శిరస్సుగా తలగా ఇచ్చున్నాడు. గనుకనే ఆ సంఘము ఆయన శరీరము. హల్లెలూయా. శిరసైన ఈ సంఘము దేవుని యొక్క శరీరము. ఇక్కడ ఎవ్వరు కూడా నేను, నాది, మాది అనేటువంటి ఏకవచనాలు కుదరదు. ఏమండి? ఇది దేవుని సంఘము. ఆయన శిరస్సు, ఆయన శిరస్సులో, ఆయన శరీరములో మనం ఉన్నాము. కనుక ఇక్కడ ఏకవచనముతో ఎవరు నేను, నాది, మన అనటానికి వీలు లేదు. గనుకనే వాక్యం ఇక్కడ చాలా చక్కగా ప్రకటిస్తుంది, ఆ సంఘము ఆయన శరీరము, దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క శిరస్సు. గనుకనే ఇది ఒక సంఘమై ఉన్నది. మనం సమకూర్చబడిన ఈ స్థలము ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క శిరస్సులో పాలిభాగస్తులుగా మనం ఉన్నాం. గనుకనే మనము అనేక మార్లు వర్తమానాలు చదువుతున్నప్పుడు, లేఖనాల్లో చాలాసార్లు కూడా మరి వివాహ సమయాల్లో కొన్ని మాటలను మనము జాగ్రత్తగా చదువుతూ ఉంటాం. కానీ అందులో ప్రాముఖ్యమైన సంగతులు ఏమన్నాయంటే,
ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాము. ఒక మాటను మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను కొన్ని మాటలు చదువుతాను, ఆలకించండి. 23వ వాక్యంను గమనిస్తే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అనగా దేవుడు క్రీస్తును, యేసు ప్రభువారిని ఈ సంఘమునకు తలగా ఉంచాడు. ఆయన శరీరం మాత్రమే కాకుండా సంఘముగా ఉన్నాడు. రెండవ మాటకు గమనిస్తే, క్రీస్తు సంఘమునకు ఏ రీతిగా శిరస్సై ఉన్నాడో క్రీస్తే శరీరమునకు కూడా రక్షకుడై ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి. శిరస్సు అనగా తల, శరీరం అనగా మిగిలిన అవయములన్నీ. మొదటి మాటను గమనిస్తే ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు. రెండో మాటను గమనిస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మన బాడీ, మన శరీరానికి రక్షకుడై ఉన్నాడు. మూడో మాటను గమనిస్తే సంఘము క్రీస్తునకు లోబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము దేవునికి లోబడాలి. సంఘములో సమకూర్చిన బిడ్డలు దేవునికి లోబడాలి. మనము కొంత సమయం తర్వాత ఆయన శరీరమును, ఆయన రక్తమును తీసుకోబోతున్నాం, పానీయముగా తీసుకోబోతున్నాం. ఆయన శరీరమును, ఆయన రక్తమును దేనిని ఆధారంగా తీసుకోబోతున్నామంటే ఆయన యొక్క సంఘములో మనం చేర్చబడ్డాం. ఆయన యొక్క సంఘములో చేర్చబడిన వారే ఆయన శిరస్సయున్న, శరీరమైన, రక్షకుడైనటువంటి ఆయన సంఘములో పాలి భాగస్సులుగా ఉండే కృపలో మనం ఉన్నాము. హల్లెలూయా. ఇలాంటి సభలు మనం ఎన్ని ఏర్పాటు చేసినా చాలా మందికి ఇట్టి ఆధిక్యత లేదండి. లోకములో ఎంత ఘనత కలిగినా దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క శరీరములో, దేవుడు మనకు రక్షకుడై ఉన్నటువంటి ఆ యొక్క సంఘములో చేర్చబడకపోతే ఆ సంఘము క్రీస్తునకు లోబడని సంఘం అవుతుంది. సంఘము క్రీస్తుకు లోబడాలి. లోబడలేదంటే క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదని క్లియర్గా అర్థమవుతుంది. కనుక ఈ యొక్క సంఘములో చేర్చబడిన మనము ఎలా ఉండాలంటే యేసు ప్రభువారు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో. అందుకే ఆయన ఉపమానంలో చూసినప్పుడు భార్యాభర్తలను వివరిస్తాడు. పౌలు భక్తుడు ఇక్కడ భార్యాభర్తలకున్న రిలేషను, యేసు ప్రభువారికి మనకున్న రిలేషన్ను చాలా రిలేటెడ్గా తీసుకొస్తాడు. వాళ్ళతో ఉన్న సంబంధము, దేవునికి ఉన్న సంబంధాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇక్కడ మనం 25 వాక్యం చూసినప్పుడు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అంటాడు. అంటే ఇక్కడ ఏంటి, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో వారి జీవన విధానాన్ని ప్రస్తావిస్తూ అదొక ఉపమానంగా చెప్తూ సంఘం ఎలా ఉండాలో చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ భార్యాభర్తలు ఏ రీతిగా ప్రేమ కలిగిన వారై ఒకరి ఎడల ఒకరు తగ్గించుకుంటూ, ఒకరి ఎడల ఒకరు సమాధాన పడుతూ, కోపములోను తాపములోను ఏ విధమైన విధానంలో వారు దాంపత్య జీవితం కొనసాగిస్తుంటారో ఆ మాదిరిగానే సంఘములో అనేకమైన అవకతవకలు జరుగుతుంటాయి, అరమరికలు వస్తుంటాయి, విభేదాలు వస్తుంటాయి. అయినప్పటికీ నీ భార్యను ఏ రీతిగా ప్రేమిస్తావో, నీ భర్తకు ఏ రీతిగా లోబడి ఉంటావో సంఘమునకు నువ్వు ఆ రీతిగా లోబడి ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా సంఘమును గురించి ప్రస్తావిస్తూ అక్కడ అంటాడు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎవరిని ప్రేమించాడండి? సంఘాన్ని ప్రేమించాడు. ఏ విధముగా ప్రేమించాడు, ఎలా ఉంటే ప్రేమించాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా చక్కగా పౌలు భక్తుడు ఎఫెసీ సంఘ ప్రియులకు చక్కగా వివరించాడు. మనము కూడా ఈరోజు ఆ విషయాన్ని నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలకిద్దాం. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేకుండగా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఏముంటాయట? కళంకములు ఉంటాయి. అంటే కళంకం అంటే ఏంటి? గొడవలు ఉంటుంటాయండి, చిన్న చిన్న గొడవలు ఉంటుంటాయి, కలతలు ఉంటుంటాయి, అనేకమైన విషయాలు ఉంటుంటాయి. అయినప్పటికీ అది ఏ విధముదైనప్పటికీ వాటన్నిటినీ ఇది పరిశుద్ధమైనదిగా మొదట నీవు ఎంచాలి. ఇది మహిమ కలిగిన సంఘమని నీవు ఎంచాలి.
ఇది నిర్దోషమైన సంఘమని నీవు ఎంచాలి. ఎందుకనగా ఈ సంఘమునకు తల యేసు ప్రభువారు. ఆయన తల మాత్రమే కాదు, ఆయన శరీరము కూడా ఈ స్థలములో ఉంది. గనుక ఆ సంఘములో ఉండేటువంటి అనేకమైన కలంకములను, ముడతలను మరి ఏదైనా ఉన్నప్పుడు అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది అనగాను, కొట్టివేసేది గాను, మహిమగల సంఘముగా మనము, ఇది మహిమగల సంఘం, హోలీ స్పిరిట్ ఉన్నటువంటి సంఘం, పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నటువంటి చర్చ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటాడో ఆ ప్రాంతంలో కలంకములు ఉంటాయి. అపవాది శోధిస్తుంటాడు. సంఘం ఎప్పుడైతే సజావుగా జరుగుతుందో అపవాది ప్రవేశిస్తాడు. ఒక కుటుంబము చాలా నిమ్మలముగా జరుగుతుందనుకోండి, అపవాది ఏదొక విధముగా, ఏదొక మాటల చేతను, క్రియల చేతను గొడవలను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ రీతిగా మన గ్రామంలో దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సంఘములో ఎటువంటి కలంకము లేనిదై, ఏక మనస్సు కలిగిన వారై, ముడతలు మచ్చలు అనేకములు ఉంటాయి, అయినప్పటికీ అది నిర్దోషమైనదిగా, అందుకంటాడు మరి అట్టిది మరి ఏదైనను అంటే ఏంటి, అలాంటివి ఉంటుంటాయి. అలా ఉన్నప్పటికీ అది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన సంఘములో నీవు ఉంటున్నప్పుడు అది ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యము చేత మనల్ని శుభ్రపరుస్తున్నాడు. హల్లెలూయా. వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నాడు. కళంకములు ఎన్నినప్పటికీ, ముడతలు ఎన్నినప్పటికీ వాక్యము చేత ఉదక స్నానం అనేటువంటి దాని చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానిని తన కొరకు తాను అప్పగించుకున్నాడు. అంటే యేసు ప్రభువారు దేని కొరకు మరణించాడు? సంఘమును సిద్ధపరచాలని, సంఘమును ఆయుత్తపరచాలనేటువంటి ఆ నిర్దేశమైనటువంటి ఆలోచనతో ఆయన సంఘాన్ని ఏం చేశాడు? శుభ్రపరిచాడు. అందుకే అక్కడ ఆ మాటను పలుకుతున్నాడు. ఉదక స్నానము చేత అనే మాటను చక్కగా పలికాడు. సంఘములో ఏ ఉదక స్నానము? అందరూ స్నానాలు చేస్తుంటారు రకరకాల సబ్బులేసి కదండి. ఎంత రుద్దినా వచ్చేది బంగారం ఎరుకొని వస్తుందేంటి? మీరందరూ ఇప్పుడు స్నానం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు పోయి రుద్దండి, అదే వస్తుంది. ఎందుకని? ఇదే శరీరము, మట్టి శరీరము, నువ్వు ఎన్నిసార్లు రుద్దినా అదే వస్తా ఉంది. కానీ ఆయన అన్నాడు, వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మనల్ని శుద్ధిపరచటానికే సంఘాన్ని మనకిచ్చాడు. మనం ఎన్ని రకాల సోపులతో రుద్దినా అది పై శరీరం మాత్రమే శుద్ధి అవుతుంది. ఆత్మ శుద్ధి చేయబడాలంటే ఆత్మలో దేవుని యొక్క శిరస్సు అయినటువంటి సంఘములో నువ్వు నివసిస్తున్నావంటే హృదయమును శుద్ధి చేయడానికి వాక్యముతో స్నానం చేపిస్తాడట. హల్లెలూయా. అందుకు సంఘం, చర్చి మనకు ఎందుకు అవసరం అంటే మనలో ఉన్నటువంటి కళంకములను, మనలో ఉన్నటువంటి ముడతలను, మనలో ఉన్నటువంటి ఆ మత్సరములను, మనలో ఉన్నటువంటి ఆ నిర్దోషమైనటువంటి ఆలోచనలను దేవుని యొక్క సన్నిధిలో వాక్యము చేత ఆయనను మనం కడిగి శుద్ధి చేస్తాడట. గనుకనే దేవుని యొక్క సంఘం అవసరము. ప్రతి గ్రామములో సంఘం అవసరం. ఎందుకు అవసరం అంటే దేవుని యొక్క వాక్యము చేత మనము శుద్ధి చేసుకోవడానికి, పవిత్రపరుచుకోవడానికి, పరిశుద్ధపరుచుకోవడానికి. గనుకనే దాని కొరకే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన సిలువకు అప్పగించినది దేని కొరకు? మనం ఒక సంఘముగా చేడి మనల్ని మనము శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా నివాసం చేయుట కొరకు. మన ఇష్టానుసారమైన ఆలోచనలతో మనం బ్రతకటానికి కాదు, కానీ దేవుని చిత్తంలో ఏమై ఉన్నామో ఆ రీతిగా బ్రతకటానికి దేవుడు మనకు సంఘమునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘములో నివసిస్తున్న మనము మరికొన్ని విషయాలను కూడా మనము ఈ భాగంలో తెలుసుకోగలుగుతాం. 30వ వాక్యమును చూస్తే, తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. అంతే కదండి. ఇప్పుడే మనం అనుకున్నాం, ప్రతి వారు వారి వారి శరీరాలను
ఎంత చక్కగా నీట్గా ఉన్న కాడికి సోపులేసి షాంపులేసి ఏంటంటే వాసన వచ్చాయని కొట్టుకొని లేని పొడి అని తగిలిసుకొని శరీరం ఎట్లుండాలి, బయటకు వస్తే అబ్బా ఆయన చూడు ఎంత అందంగా తయారైందో అనాలి. ఆమె చూడు ఎంత చక్కగా రెడీ అయిందో అనాలి. ఏం చేస్తాము, మన శరీరాలను చాలా శుభ్రంగా అలంకరించుకుంటాం. అందుకే ఉపమానాన్ని చాలా చక్కగా చెప్పాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడుండడు. వాడు నల్లగున్నా, కర్రగున్నా, సన్నగున్నా, లావుగున్నా, పొట్టిగున్నా, ఎట్టున్నా సరే వాడిని వాడు వేసుకొని వస్త్రాలు చూసుకొని వాడు అద్దం ముందు చూసుకొని మురిసిపోతా ఉంటాడు. ఏమనుకొని, నేను అందంగా ఉన్నానని. అవునా కాదండి? ఎవరికి వారంగా మనం అలా అనుకోకపోతే బ్రతకలేము. అల్లాయనలాగే నేనుండాలి, అల్లామలాగే నేనుండాలంటే కుదరదుగా. దేవుడు మనకిచ్చిన రూపము ఇది గనుక అందుకంటాడు, ఎవరు కూడా తమ శరీరమును ద్వేషించేవాడు ఎవడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషిస్తుంటాడు. దేన్నండి? దేన్ని పోషిస్తున్నాడు? శరీరాన్ని పోషిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? శరీరానికి కావలసినటువంటి ఐటమ్స్, స్త్రీలు అయితే అన్ని తగిలిసుకుంటారు, చెవులకు, ముక్కులకు, ఏంటేటివో రకరకాలన్నీ. ఎందుకండి? అవి బాగా కనపడాలి. అవన్నీ ఉంటేనే సమాజంలో బయట నేను అందంగా కనపడతాను అని వారి శరీరాలని సంరక్షించుకుంటారు, ఎక్కడ తక్కువ చేయరు. ఆ రీతిగా అలా సంరక్షించుకుంటున్నటువంటి ఆ విధానంలో ఆ విధంగా ఉన్న మనుషుని బట్టి మనము క్రీస్తు శరీరమునకు అవలవి ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును. చూసారా ఉపమానం ఎలా ఉందో? మనిషి శరీరాన్ని ఏ రీతిగా సంరక్షించుకుంటున్నాడు, యేసు ప్రభు వారు కూడా తన సంఘమును ఆ రీతిగా సంరక్షించుకుంటున్నాడట. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంఘం శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, మంచి రంగులు ఉండాలి, మంచి పెయింటింగ్స్ ఉండాలి, మంచి కర్టన్స్ ఉండాలి, మంచి డోర్లు ఉండాలి, మందిరావరణం చుట్టూ చక్కని మొక్కలు ఉండాలి, కాంపౌండ్ ఉండాలి. ఇవన్నీ ఎవరి కొరకండి? ఎవరి కొరకు? మన కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. నువ్వు మందిరం చుట్టూ కాంపౌండ్ కట్టుకుంటే దేవునికి మహిమ, సమాజంలో నీకు ఘనత, గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ఘనత. అరే పలానా ఊరు గ్రామంలో మందిరము చాలా శుభ్రంగా ఉంది, అందంగా ఉంది, అలంకారప్రాయంగా ఉంది, మనుషుల చేత నువ్వు గొప్ప చెప్పించుకోవడమే కాకుండా దేవునికి అది ఇష్టమైనది. అందుకే ఆయన ఉపమానంగా చెప్పాడు, నీ శరీరాన్ని నువ్వు ఎలా సంరక్షించుకుంటావో నా సంఘమును కూడా నేను అలా సంరక్షించుకుంటున్నాను. కాబట్టి సంఘములో నివసిస్తున్న మనము, ఆయన శరీరము, ఆయన అవయములై ఉన్న మనము ఆయనకిష్టులైన బిడ్డలుగా, ఆయన చిత్తాన్ని ఎరిగిన వారముగా మనం ఉండాలి. కనుకనే పౌలు భక్తుడు సంఘముకు ఉండవలసినటువంటి ఆ విశిష్టతలను దాంపత్య జీవితానికి లింక్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చాడు. దానికి ఉపమానంగా తీసుకుంటూ వచ్చాడు. ప్రాముఖ్యమైనది ఏంటి ఇక్కడ? సంఘము. సంఘానికి ఉండవలసిన లక్షణాలను, కుటుంబాల్లో ఉండే లక్షణాలను, ఆ యొక్క రిలేషన్, ఆ రిలేటివ్గా మనకు చూపిస్తూ వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో మనం ఉంచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? మనము సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాము? సంఘములో మనకున్నటువంటి ఆ యొక్క బాధ్యత ఏ రీతిగా ఉంది? ఎంతగా మనం సంఘం పట్ల ప్రయాసపడుతున్నాం? మందిరం కొరకు ఎంత మనం హెచ్చించాం, ఎంత ప్రయాసపడ్డాము, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ముందుకెళ్లే వాళ్ళని అంటుంటారు, సార్ అందుకే మేము రాము, ఇది ఒక వంక అంటారండి. పని చేసేవాడికి పని చెప్తాడు, ఎగ్గొట్టేవాడికి ఎవడని చెప్తాడా? ఏమండి? ఎగ్గొట్టేవాడికి ఎవడు చెప్పడు, పని చేసేవాడికే పని చెప్తాడు. గాయమైన చెయ్యికే గాయమైంది, గాయం తగిలిన కాలికే గాయం తగులుతుంది. గాయమైంది కదా పక్కన తగలని దాన్ని తెలుసునా? మరి ఎందుకు తగులుతుంది? అంతే. దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అది దేవుని సంఘము. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం. భక్తుడు ఈ పాట రాసిన ఆయన తెలుసా మీకు? డేవిడ్ గారని, ఆయనకు సేవకుడు, అంధుడు అనగా గుడ్డివాడు. ఆయన పరిచర్య చేస్తూ రాసిన పాట ఇది. ఇందులో మనం చూస్తే మన రక్షణ కొరకు దేవుడు ఏతించి మనసారా ఆయన మరణించి ఆత్మల రక్షణ కొరకు హతసాక్షులు అయినారు. ఎవరు? పౌలు భక్తులు లాంటి వాళ్ళు అనేక మంది గ్రంథములు ఉన్నవారు.
దేని కొరకు హతసాక్షులయ్యారు? సంఘాల కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు, విశ్వాసుల కొరకు. ఆయన బిడలుగా నివాసం చేయక లోకములో, పాపములో, లోకం వైపే చూస్తున్న వారి కొరకు స్వార్థను ప్రకటిస్తూ దేవుని గురించినటువంటి సత్య స్వార్థను బోధిస్తున్న సమయాల్లో అన్యులైన అనేక మంది చంపివేశారు. వారినే హతసాక్షులు అన్నారు. కనుక దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు పడే చిన్న నిందలేపాటి అండి. ఒక పెద్ద ఆయన 15 సంవత్సరాల నుంచి మందిరం కలిరాడు. ఏంది సార్, నేను ఎంత చేసినా నాకు విలువ లేదు. ఏమైద్దండి? విలువలనే ఇంటికి రావండి. విలువలు నేను ఇస్తే రావండి. విలువలు ఎవరు ఇవ్వాలి? దేవుడి ఇవ్వాలి. ఘనత ఎవరు ఇవ్వాలి? దేవుడి ఇవ్వాలి. దేవుడి హెచ్చించాలి. మనుషుల హెచ్చింపు ఏమాత్రముది. ఇక్కడ ఎదురుకొచ్చి అబ్బా నువ్వు చాలా మంచిదాని ఒక్క అంటారు, షార్ట్కి వెళ్ళి ఆమె అబ్బా అయిపోయా. అది మనుషుల యొక్క ఘనత, మనుషులు హెచ్చించే విధానము. దేవుడు అలా హెచ్చిస్తాడా? ఏమండి, దేవుని ప్రేమ అలా ఉంటుందా? దేవుని ప్రేమ నిర్మలమైనది. నిర్మలము అంటే ఎటువంటి మచ్చలేనటువంటిది. మనుషుల ప్రేమ శాశ్వతమైనది. వారు ఎట్లా ఉంటారంటే ఈ క్షణములు ఎట్టుంటారో మరుక్షణములు ఎలా మారిపోతారో తెలియని మనుషులు. కనుకనే దేవుని వాక్యము చక్కగా అంటుంది కదా. మరి ఆ రీతిగా మరొక మాటను మనం ఇక్కడ గమనిస్తే 32వ వాక్యం చెప్తుంది, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చి మీకు చెప్తున్నాను. మెట్టుకు మీలో చాలమ్మా, మనకు అది అవసరం లేదు. మొదట మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తును గూర్చి సంఘమును గూర్చే ఈ ఉపమానం అంతా తీసుకొచ్చాడు. సంఘము ఏ రీతిగా ఉండాలనో, యేసు ప్రభువారు ఏ రీతిగా ఉన్నారో ఆ విషయానికి ఉన్నటువంటి ఆ రిలేటివ్ను మనకు తీసుకొచ్చాడు. ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేటెడ్ కమ్యూనికేషన్. ఈరోజు మనము సంఘాల విషయంలోనికి వచ్చేసరికి సంఘాలు అభివృద్ధిలోనికి ఎందుకు వెళ్ళట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు విస్తరించట్లేదు అని అంటే ఈగోస్ ఎక్కువ. ఆడెంత, నేనెంత, నువ్వెంత, నేనెంత, నువ్వెందుకు చేయాలి, నేనెందుకు చేయాలి, నేనెందుకు అనిపించుకోవాలి, నేను ఏమండి అనిపించుకుంటే పోయేదే ఉందండి. వాళ్ళకంటే మనం ఎంత గొప్ప వాళ్ళం. ఏమండి, మరణాన్నే వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకొని చనిపోయిన వారు సంఘాల కొరకు. అలాంటిది చిన్న మాటలకు ఎంతో అదొక ఇదిగా ఫీల్ అయిపోయి మందిరాల అభివృద్ధికి సంఘాలు కొంటుపడిపోతున్నాయి. సంఘం అంటే అంత ఆషమాష అనేది కాదు. సంఘము ఆయన యొక్క శిరస్సు. శిరస్సు ఉన్నటువంటి ఆయన సంఘములో, ఆయన శరీరములో మనం పాలిభాగస్తులుగా ఉన్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సంఘం యొక్క ప్రత్యేకతలేంటో, సంఘం యొక్క విశిష్టతలేంటో, సంఘాన్ని మనం ఎలా చూసుకోవాలో అనేక మార్లు చెప్తుంటాను. మన ఇల్లు శుభ్రంగా పెట్టుకొని, మన ఇల్లుకు కలర్స్ వేసుకొని, మన ఇల్లు సుందరంగా నిర్మాణం చేసుకొని మందిరాన్ని ఒక పాడుబడ్డ బంగళాలాగా ఉంచుకున్నాం అనుకోండి, అది మనకు ఆశీర్వదమా? మనకు ఆశీర్వదమా? వాక్యం సెలవిస్తుంది, ఇది ఆయన యొక్క శరీరము, ఇది ఆయన యొక్క తల, శిరస్సై ఉన్నది. శిరస్సై ఉన్న సంఘములో నివసిస్తున్న మనము ఆ సంఘాన్ని ఎలా ఉంచుకోవాలి? ఎంత ఇచ్చినా కొదువే, ఎంత చేసినా తక్కువే, ఎన్ని నిందలు పడ్డా తక్కువే, ఎన్ని అవమానాలు పడ్డా తక్కువే. సంఘాలు దీవెనకరంగా ఉండటానికి లోకములో ఉన్నటువంటి విషయాలను మనం లింక్ చేసుకోకూడదు. ఎందుకనగా ఇది దేవుని యొక్క శిరస్సు ఉన్నటువంటి స్థలము, పరిశుద్ధమైన స్థలము, నిర్దోషమైనటువంటి స్థలము. కనుక ఈ మందిరములో నివసిస్తున్నప్పుడు మనము మందిరపు యొక్క సరిహద్దులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా ఉన్నాయి, వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా నడిపించుకుంటున్నాం మన సంఘాలనే విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటను మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుదాం. చాలమ్మా, ప్రేయర్ గమనించినట్లయితే
కొలస్సీ సంఘానికి కూడా ఇదే పత్రికను పౌలు గారు రాస్తూ 18వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతిలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఏమండి, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు ఉన్నాడు. సంఘము ఆయన శరీరము, సంఘము ఆయన యొక్క శిరస్సు. చర్చి ఆయన యొక్క తల, చర్చి ఆయన యొక్క శరీరం. కనుకనే ఇది పరిశుద్ధమైనది అన్నాడు. ఇది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది అనే విషయాన్ని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఇది ఆయన యొక్క శరీరము, ఆయన రక్తము ఈ స్థలములో ఉంది అని అర్థం. 20వ వాక్యాన్ని కూడా మనం చూసినప్పుడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఆ భూలోక సంబంధమైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలనని తండ్రి అభిష్టియాయను. ఆ రీతిగా తండ్రి కుమారుడైనటువంటి యేసు ప్రభువానికి మనకు తనకిష్టమై మనకు పంపించాడు. ఆ విషయాన్ని మనము ఎరిగిన వారమై సంఘపు యొక్క సరిహద్దులలో ఏ రీతిగా ఇంగ్లీష్లో అంటాడు, అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్. హీ ఈజ్ ద బీయింగ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్, దట్ ఇన్ ఎవ్రీథింగ్ హీ మైట్ బి పర్మనెంట్. కాబట్టి దేవుడు ఆ సంఘమనబడినటువంటి ఆ చర్చికి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయినటువంటి ఆయన్ని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలో, ఎంత క్రమాన్ని కలిగిన వారం ఉండాలో వాక్యం తెలియజేస్తుంది. 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దాము. సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలమ్మా. ఎలాంటండి? సమయాన్ని వృధా చేయొద్దు. నేను అదే చెప్తూ ఉంటాను. నేను బయటకు వచ్చి అలా చూస్తున్నప్పుడు స్త్రీలందరూ అటొక నలుగురు, ఇటొక నలుగురు, ఈ మూలొక నలుగురు, ఆ మూలొక నలుగురు మీటింగ్స్ పెట్టుకొని కూర్చుంటున్నారు. పాస్టర్ ఏమో పని లేక 8 గంటల నుంచి అమ్మగారులతో నానా తెంటాలు పడతా ఎడజేరితే, ఈ అమ్మగారులు ఏమో మీటింగులు పెట్టుకొని కూర్చుంటారు ఇళ్ళ కాడ. అంటే ఏందది? సమయాన్ని ఏం చేస్తున్నారు? వృధా చేస్తున్నారు కదా. సమయాన్ని వేస్ట్ చేయకూడదు కదా. ఆదివారము పరిశుద్ధ దినము, ప్రార్థన ఉంటుంది, సేవకుడు వస్తాడు. కాబట్టి మనం సిద్ధపడి వెళ్ళాలి. ఆయన వచ్చి 10 పాటలు పాడినాక 11వ పాట అప్పుడు మనం పోయి జాయిన్ అయితే సచ్చినట్టు ఆయన మైక్ ఇస్తాడు. మనం 14 పాటలు పాడి అప్పుడు ఆయన 1 గంటకు మైక్ ఇచ్చి మళ్ళీ 1:30 తర్వాత ఉరిమిస్తే మళ్ళీ 11:02 కల్లా ప్రార్థన ఆమె అలా సరిపోయింది కదండి. బాగుల్లా? ఎక్కడ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? సమయం అంతా వృధా చేస్తున్నాము. మనం ఒక సమయాన్ని పెట్టుకున్న తర్వాత అది పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించే స్థలము. ఆ మందిరానికి మనం వెళ్తున్నామంటే మన ఎడల భయము, భక్తి ఎక్కడా? నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, 10ంటికల్లా మనం కనబడాలి, మనకంటే ముందే ఆయన వచ్చి ఆ మందిరంలో నివసిస్తాడు. మనకంటే ముందే ఆయన ఈ స్థలంలో నివసిస్తాడు. మనం ఎన్ని గంటలకు వచ్చాము, ఏం పాటలు పాడాము, మనం ఏమనుకుంటున్నాము, ఏమి తిట్టుకుంటున్నామో అన్నీ చూస్తున్నాడు. కనుకనే వాక్యం అంటుంది, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల. వెలుపటి అంటే అమ్మా చెప్పాలి, సంఘము బయట ఉన్న వారి ఎడల మీరు జ్ఞానముతో నడుచుకోవాలి. అందుకే చాలా మంది మీ భర్తలు మిమ్మల్ని అంటుంటారు, బో పోయిండ్రులే ప్రార్థనలకు, బో చేసిండ్లే ప్రార్థనలు. ఎందుకు? మీలో ఉన్నటువంటి అజ్ఞాన క్రియలను బట్టి, మీలో ఉన్నటువంటి అవిశ్వాస నడవడికను బట్టి, మీ మార్గాన్ని బట్టి మీ భర్తలు మిమ్మల్ని ఆ మాట అనగలుగుతున్నారంటే సంఘము వెలుపటి వారి ఎడల జ్ఞానముతో నడుచుకోవడానికి ఇక్కడ ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకొని పోవట్లేదు. వస్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు. కనుకనే వాక్యం అక్కడ చక్కగా అంటుంది, నువ్వు సమయాన్ని వృధా చేసుకోకుండా సంఘము బయటున్న వారి ఎడల జ్ఞానముతో నడుచుకోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయాలను నువ్వు నేర్చుకోలేదని అర్థం. వచ్చామా వెళుతున్నామంటే ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి
మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఏ విధమైన పాఠాలను మనం నేర్చుకుంటున్నాము? దైవజనుడు బోధిస్తున్న మాటలకు మనం ఏమైనా అంతైనా ఇంతైనా చీమగుట్టినంతైనా లేక నలుసంతైనా మార్పు కలిగిన జీవితాలు ఉన్నాయా? నలుసంత. నలుసు ఎక్కడ ఉంటుందండి? నలుసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? గాల్లో ఉంటుందండి. అది కూడా పెద్ద చిత్రమా. నలుసు ఎక్కడ ఉంటుంది? గాల్లో ఉంటుంది. అది పొరపాట్లు వచ్చి కంట్లో పడింది అనుకోండి, పరిస్థితి ఏంటి? కళ్ళు కనపడక, కళ్ళు మంటలు, కళ్ళు నొప్పులు, డాక్టర్లు ఎన్నో. నలుసంత భయమైన మనకుంటే సమయానికి దేవుని సన్నిధిలో ఉంటాం. ఆ భయము భక్తి కనపరుచుకోకుండా నిన్నటి కదా మనం చదివినటువంటి వాక్య భాగంలో ఇర్మియా గ్రంథంలో మనం నిన్న చదువుకున్నాం చాలాసార్లు. యెహోవా దేవాలయమని పదే పదే పలుకుతారు, కానీ వారి యొక్క మాటలు మాత్రమే కనపరుచు దేవుని ఎడల భయభక్తులు లేని వారుగా ప్రజలు నివాసం చేస్తున్నారంటాడు ఇర్మియా గ్రంథకర్త. ఇది దేవుని ఆలయమే, ఇది దేవుని ఆలయమే, ఇది దేవుని ఆలయమని పలుకుతుంటారట, కానీ ఆ క్రియలను మాత్రము కనపరచరట. ఆ రీతిగా దేవుని ఆలయముకు నువ్వు వెళ్తున్నప్పుడు నీ సిద్ధపాటు ఎక్కడా? సిద్ధపాటు ఎందులో ఉంటుంది? అయ్యో నేను వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, సంఘాల కొరకు ప్రార్థించాలి, కుటుంబాల కొరకు ప్రార్థించాలి, బిడ్డల కొరకు ప్రార్థించాలి అనేటువంటి తృష్ణ కలిగిన వారు ఏం చేస్తారంటే 6 గంటలకే లేచి అయ్యో దైవజనుడు వస్తాడేమో, ఆయన వచ్చి టైం అయింది రాండి, టైం అయింది రాండి, 8:30 అయింది, 9:30 అయింది, 11:30 అయింది, 32 అయింది. భక్తిని కనపరచాలి. మనం ఏం చేస్తున్నామంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లే, నిర్లక్ష్యం చేస్తున్నాము. ఎంత నిర్లక్ష్యం అంటే వచ్చి ఆయనే పాడుకుంటాడులే పోవచ్చు. కానీ ప్రతి సంఘములో ఇదే జరుగుతుందండి. పెద్ద పెద్ద పట్టణాల్లో సంఘాలు ఉన్నాయి. నేను చూస్తున్నాను, టౌన్లో సంఘాలు ఉన్నాయా? పాస్టర్ గారు వెళ్ళి 4 పాటలు పాడి 32 సార్లు అనౌన్స్మెంట్ చేస్తే 33వ సారికి వస్తున్నారు విశ్వాసులు. కారణం ఏంటంటే దేవుని ఎడల భయం లేక, నిర్లక్ష్యమైన స్వభావంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోక, నిర్లక్ష్యముగా దేవుని ఎడల నటన కనపరుస్తూ ఉన్నారు విశ్వాసులు. విశ్వాసులు ఏం కనపరుస్తున్నారు? నటనా జీవితం. అది ఎవరికి నష్టం? నటించే వారికే నష్టం. దానివల్ల దేవుడు ఏం నష్టపోడండి. దేవుడు ఎప్పుడు నష్టపోడు. నటనా జీవితంలో దేవుని సన్నిధిలో గడిపేవారే నష్టపోతారు. కనుక దేవుని సన్నిధికి సకాలంలో రాగలగాలి. సమయం అంటే చాలా విలువైంది. సమయము డబ్బు కంటే విలువైంది. హల్లెలూయా, నమ్ముతున్నారా? సమయము డబ్బు కంటే విలువైంది. దాన్ని వృధా చేస్తున్నారుగా. మరొక మాటలు చదువుకుని నేను వాక్యాన్ని ముగించడానికి ఆశపడుతున్నాను. ఆ విధానంలో మనం చూస్తున్నప్పుడు 2వ వాక్యాన్ని చదువుదాం. 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును నేను బోధింపవలసినదిగా ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. దైవజనుడైన పౌలు కోరుకుంటున్నాడు, మీరు ప్రార్థన చేయాలి. సంఘాల కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. దైవజనుడి కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. ఏమండి, దైవజనుడు మీ ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎస్ సార్, ఎస్ సార్. ఏమండి, మీ పాస్టర్ మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడా? చేస్తున్నాడా లేదా? రాని చేస్తున్నాడు లేదా? చేయట్లేదా? పోనీలే, ఓకే. మరి పాస్టర్ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు చేయాలండి? విశ్వాసులు చేయాలి. పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు, అమ్మా మేము ఆయా సంఘాల్లో
మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు పరిచర్య చేస్తున్నాం, మీ కొరకు ఆయన గురించిన స్వార్థను ప్రకటిస్తున్నాము. మీరు మా కొరకు ప్రార్థించే అనుభవానికి వెళ్ళాలి. మేము మా కొరకే చేసుకోమే పాస్టర్ గారు, ఇక మీ కొరకు మేము ఎందుకు చేస్తామంలే, అంతే కదండి. మేము మా కొరకే చేసుకోము. మా ఆయన మారాలని ప్రార్థన చేసుకున్న తల్లులు ఒక్కరు లేరు. ఇంకా పాస్టర్ కొరకు ఏం చేస్తారు? మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మన క్రియలలో నుంచే ప్రారంభమవుతుంది. క్రియలు లేకుండా దేవుని సన్నిధిలో 16 సంవత్సరాలు కదండి, 32 సంవత్సరాలైనా కూడా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది. క్రియలు మోర్ ఇంపార్టెంట్. క్రియలు కావాలి, మార్పు కావాలి. ఆ మార్పు లేని జీవితం ఏమవుతుందంటే సమయాన్ని నిర్లక్ష్యం చేసుకునే విధానంలోనికే వెళుతుంది. కనుక సమయాన్ని ఏమాత్రము నిర్లక్ష్యం చేయక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నివసించాలంటే, వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి అంటే దేవుని సన్నిధికి భయమును కనపరుస్తూ ఉన్నవారుగా ఉండాలి. నటిస్తూ మనం దేవుని సన్నిధికి వస్తే దేవునికి ఏమైనా నష్టమా? ఆయన ఏమైనా దిగులు పడతాడా? ఆయన ఏమైనా చింతపడతాడా? ఒక మాటను మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. చాలు 16 కూడా చదువు. చాలమ్మా. పిల్లలు ఇక్కడ గమనిస్తే యూదుల గురించి మనం తెలుసుకోవాలి. యూదులు ఇశ్రాయేలు ప్రజలకి ఏమాత్రము పొత్తు కుదిరేది కాదు. పౌలు ఎవరు? యూదుల్లో నుంచి వచ్చినటువంటి వాడే, అనేక మందిని హింసించినటువంటి వాడు. తన క్యారెక్టరు ఇశ్రాయేలు ప్రజలైన దేవుని పిల్లలైన వారిని హింసించి చంపినటువంటి వాడు. అటువంటి పౌలు ఇక్కడ ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులారా, మీరు యూదాలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినటువంటి శ్రమలే మీరు మీ సొంత దేశస్థులందు అనుభవిస్తూ ఉన్నారు. యూదులు తన పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుద వారి మీదకి వచ్చును అంటాడు. దేవుని యొక్క ఉగ్రత ఏ రీతిగా వస్తుందంటే, దేవుని ఎరిగి దేవుని స్వార్థను ప్రకటిస్తూ దేవుని మాటలను లక్ష్య పెట్టని వారిపై దేవుని ఉగ్రత వస్తూ ఉంది. త్వరలో ఉగ్రత రాబోతుంది. స్వార్థ ఎక్కడ విరివిగా ప్రకటించడం జరగట్లేదు. ఎంతో కండిషన్ల మీద జరుగుతున్న దినాలను మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మందిరావరణంలో ఆయన స్తుతించి గణపరుస్తున్నప్పుడు ఇది ఆయన యొక్క శిరస్సని, ఆయన యొక్క శరీరమని, ఆ శరీరమును శిరస్సులో మనం ఉంటున్నప్పుడు అది ఏ రీతిగా ఉంది? అది కలంకమైనను నిర్దోషమైనను మడతైనను లేక పరిశుద్ధమైనదని ఎరిగిన వారముగా ఉండాలి. కనుక ఇది పరిశుద్ధమైనటువంటి ఆలయము, పరిశుద్ధమైనటువంటి సంఘము, పరిశుద్ధమైనటువంటి చర్చ్. అందులో నివసిస్తున్న నీవు నేను మనము ధన్యులము. హల్లెలూయా. దేవుడిట్టి కృపలో అనేక మంది నడవలేక, పొందుకోలేక, అనుభవించలేక లోకం వైపే చూస్తూ మరణిస్తున్నారు. లోకం వైపు చూస్తూ మరణించిన వారికి తీర్పే లేదనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. లోకములోనే చూస్తూ
లోకమున్న శరీరేచ్ఛలను, లోకమున్న భోగములని అనుభవిస్తున్న వారికి తీర్పు లేదండి. దేవుని సన్నిధికి నడుస్తున్న వారికి కొంత పర్సంటేజ్ ఉంటుంది. గేట్ ఎంట్రీకో, గేట్ లోపలకో, లేదా తలుపు పట్టుకోవడానికో, కిటికీ నుంచి తొంగి చూడడానికి అని ఉంటుంది. ఎవళ్ళే ధనవంతుడు అన్నాడుగా, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, తీర్పు లేకుండా వెళ్ళిపోయాడు లేదా? ఇక తీర్పే లేదు, అల్లారిపోతా ఉన్నాడు. లాజరు బ్రహ్మాండంగా హ్యాపీగా పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఎవరని బతుకు చూడరా నాయన ఎట్టుందో, ఆ రోజు నువ్వు తినేసిన రొట్టె ముక్కలు తింటుంటే నన్ను చూసి నవ్వావురా బాబు, ఈరోజు కాలిపోతున్నావు, నీ స్థితి ఏంటి? అప్పుడు అంటాడు, అయ్యా లాజరుతో ఒక్క గ్లాసు, ఒక్క చిటికెడు నీళ్ళ చుక్కల్ని పంపి. కనుక ఈ లోకములో దరిద్రంలో బ్రతుకుతున్న మనము దేవుని సన్నిధిలో మనము ధనవంతులం. ఆ ధనమును పొందుకోవాలంటే ఆయన సంఘములో మనం కడగబడాలి. ఏ రీతిగా మనం కడగబడతామంటే వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత, వాక్యము చేత కడగబడాలి. వాక్యంతో బోధిస్తున్నప్పుడు దైవజనుల వైపు ఇటు చూస్తూ ఉంటారు, అది కూడా సావే. ఇంకా మన ప్రాంతాల్లో తక్కువ, కానీ టౌన్లలో పాస్టర్లకు నరకం అండి, చిన్న నరకం కాదు. ఎందుకు చెప్పమంటారా? అంత బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఉన్నట్టుగా చెప్తే డైరెక్ట్ గుసుకుంటుంటుంది, పోయి డైరెక్ట్ గుసుకుంటుంది. కాబట్టి ఈ పాస్టర్ లేని ఉన్నట్టు చెప్పుకుపోతా ఉంటారు. ఎందుకు? ఉన్నట్టుగా చెప్పాడు అనుకో, రేపు ఆయనకు రావాల్సినవి రావు. ఇంకా పెద్ద సంఘాల్లో ట్రాన్స్ఫర్లు ఈజీగుంటాయి, బాగుంటాయి. సంఘాల్లో, ఆపోజిట్ సంఘాల్లో మరీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ పదవులు ఎక్కువ ఉంటాయి. ఆ పదవుల్లో పెద్దోళ్ళు ఉంటారు, సంఘ పెద్దలు. వారంతా ఎట్టేటోళ్ళు ఉంటారంటే అట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు. ఈయన మాట్లాడినంటే ఈయనొద్దు, వచ్చే నెలలో ఇంకో పాస్టర్ రావాలా? ఎలా? ఒక విశ్వాసి బలపడాలంటే, ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. ఉన్నది ఉన్నదిగా బోధించినప్పుడు వినే విశ్వాసకేమో కడుపులో మండుతుంటది. ఆడి కడుపులో మండుతుందని చెప్పని ఈ సేవకుడు వెంటనే దాచుకుంటేలాగా. దేవుని వాక్యము ప్రకటిస్తుంది. నువ్వు ఉన్నటువంటి స్థలము ఆయన శిరస్సు, ఆయన యొక్క శరీరం. అక్కడ నువ్వు వచ్చినప్పుడు నీలో ఉన్న మలినమంతటిని ఆ వాక్యము చేత ఆయన కడిగి శుద్ధి చేసి పంపిస్తాడు బయటికి. శుద్ధి చేయబడుట కొరకే నువ్వు మందిరంలోనికి వస్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడంటే తన మాటలతో మాట్లాడలేడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తేనే మాట్లాడగలడు. ఆ మాట్లాడే ప్రతిదీ నన్నేను నువ్వు అనుకుంటే అది నీ కర్మే. ఒక మాట అందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. ఏకవచనంతో ఆయన ఎప్పుడు ఎవరితో మాట్లాడలే, ఫలానా ఆమె, ఫలానా ఆయన, అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. సంఘము ఆయనది, సమస్త జనులది అన్నాడు. కాబట్టి సంఘములో చేరిన మనము సంఘాభివృద్ధి కొరకు, సంఘక్షేమము కొరకు ప్రయాసపడే వారముగా ఉండాలి. ఇందులో ఎన్ని కళాంకములైనను, ఎన్ని ముడతలైనను, ఎన్ని అనానుకూల పరిస్థితులు ఎదురైనను ఎదుర్కొనే వారముగా ఉండాలి. సంఘము కొరకు ఎదుర్కోవాలండి, కుటుంబాల కొరకు, అన్నదమ్ముల కొరకు, రక్త సంబంధుల కొరకు కాదు. దేవుని కొరకు హతసాక్షులుగా నిలబడే కృపలో ఉండాలి. ఆ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ మందిర ఆవరణమును దేవుడు విశాలపరిచి అనేకమైనటువంటి గొప్ప కార్యాల చేత సరిహద్దులు విశాలపరుస్తూ అన్యులైన వారెల్లరూ కూడా ఆయన సన్నిధానములో మోకరిల్లే కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకన్నారు, వెలుపట వారి కొరకు జ్ఞానముతో మనం నింపబడి బయటికి వెళ్ళాలి. బయట ఉన్న వారి కొరకు లోపట ఉన్న మనము దేవుడిచ్చిన జ్ఞానమును నింపుకొని వెలుపట వారితో జాగ్రత్తగా నడుచుకోవాలి. వెలుపటి వారు అంటే అజ్ఞానులైన వారు బయట ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న మనము జ్ఞానులము. ఆ జ్ఞానాన్ని పొందుకొని మనము అజ్ఞానులైన వారితో జాగ్రత్తగా నడుచుకోవాలట. కనుక దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం ఉండగలిగినప్పుడే సంఘమునకు, అదే రీతిగా విశ్వాసులైన వారికి ఆయన దీపముగాను, ఆయన వెలుగుగాను,
ఆయన మహిమగాను ప్రభావముగాను ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ దేవుడు ఈ వాక్యము చేత అనేక మందిని పురిగొల్పుతూ దేవుని సన్నిధిలో ఆయనకిష్టులైన బిడ్డలుగా సంఘాభివృద్ధి కొరకు సంఘక్షేమము కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈరోజు నీ సన్నిధానములో పరిశుద్ధ దిన ఆరాధనలో నాయన ఇదిగో ఈ 3వ రోజు తండ్రి నాయనా మాకిచ్చినటువంటి ఈ గొప్ప నీ సన్నిధానము, నీ సంఘము, నీ చర్చ్, నీ దేవాలయములో నాయన మేము నివాసం చేయటానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మేము సమయమును వృధా చేయక సద్వినియోగము చేసుకుంటూ మెలకువ కలిగి నీ దాసులు బోధించు ప్రతి వాక్కును మేము వింటూ మా జీవితాలను సరిచేసుకుంటూ, మా కుటుంబాలను సరిచేసుకుంటూ, మా గ్రామాలను సరిచేసుకుంటూ, మాలో ఉన్నటువంటి డాగులను, ముడతలను, మచ్చలను, కళాంకములన్నిటిని తీసివేసి అనేక మంది నాయన నీ సేవకులు, నీ యొక్క దైవజనులు, నీ యొక్క నాయన శిష్యులైన వారు ఏ రీతిగా మీ సువార్తను ప్రకటించుట కొరకు హతసాక్షులుగా మరణించారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘాలను అభివృద్ధి చేసుకోవటానికి, మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవటానికి, ఏక మనసు కలిగిన వారుగా ఉండటానికి మా కట్టు మనసును దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన పాదాలను బట్టి వందనాలు. ఇదిగోనైనా మా సంఘపు సరిహద్దులను విశాలపరచండి. ఇన్ని సంవత్సరాలు మీ కృపలో కాచారు. ఇదిగోనైనా ముందున్నటువంటి దినాల్లో మాకు సంఘం యొక్క సరిహద్దులను విశాలపరుస్తూ అనేక మంది అన్యులైన వారిని నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఒక ప్రవాహం వలె నీ సన్నిధిలో వచ్చేటువంటి కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కార్యాలు జరిగించమని ఈ 2 దినాల నుంచి ప్రభువా మీ కృపలో ఉంచి ఈ 3వ దినపు ఉదయకాల పునరుద్ధరణ ఆరాధనంటను కూడా మీకు మహంకరంగా జరిగించినందుకై మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు, మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.